ఇవాళ రామప్పకు, పాకాలకు, గణపురంకు, లక్నవరంకు ఇవాళ దేవాదుల నీళ్ళు వస్తున్నాయంటే అది పెద్ద కృషి కేసీఆర్ గారి ఆశీస్సులు. నా రైతులకు 2 పంటలు పండాలి అని తపన పడ్డాడు, తండ్లాడిండు. కేసీఆర్ ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు సాధించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అట్లా ఎన్నో కార్యక్రమాలు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టాలని కేసీఆర్ గారు ఆలోచిస్తే జిల్లా బయట తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కాని చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒకే ఒక్క నర్సంపేట. అది పెద్ద యొక్క కృషి. కేసీఆర్ గారికి ఆయన మీద ఉన్న ప్రేమ. సుదర్శన్ రెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం. ఆయన మీద ఉండే ప్రేమతోని జిల్లా కాకపోయినా ఆ రోజు మాకు ఆదేశాలు ఇచ్చి నర్సంపేట ప్రజల కోసం, నర్సంపేటలో పెద్ద సుదర్శన్ రెడ్డి మీద ఉండే గౌరవంతో ఆ రోజు ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీని 500 పడకల ఆసుపత్రి ఈ నర్సంపేటకు మంజూరు చేయించింది కూడా కృషి పెద్ద సుదర్శన్ రెడ్డి. ఎన్నో ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఈ ప్రజల కోసం తపన పడేవాడు. ఆనాడు మా నియోజకవర్గాల్లో కూడా చేయలేకపోయినాం. అగ్రికల్చర్ ఇన్పుట్స్ ను ప్రత్యేకంగా వ్యవసాయ పనిముట్లను, వేలాది పంప్ సెట్ మోటార్లను సబ్సిడీ మీద తెచ్చి నా రైతులకు అందిస్తానని తపన పడ్డాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. ఎక్కడ కాదా ఈ రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో జరిగింది. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి నియోజకవర్గం అయితే మరొక నియోజకవర్గం నర్సంపేట ప్రజలు, నర్సంపేట రైతులు. ఇట్లా అడుగడుగున తపన పడ్డాడు. ఎంతో తన్లాడిండు పాపం. పెద్దతో నా చివరి ప్రోగ్రాం ఆ శివాలయాన్ని రాత్రికి రాత్రి కూల్చివేస్తే అన్నా ప్రముఖ దేవాలయం, కాకతీయ రెడ్డి రాజులు కట్టిన దేవాలయం కూల్చేసిండ్రు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరు మీద కుట్ర జరుగుతూ ఉంది. నువ్వు రావాలి అంటే ఆ రోజు ఖమ్మం నుంచి పెద్దతో పాటు నేను పాల్గొన్న చివరి అంటే ఒక పోరాట కార్యక్రమంలో అదే చివరి కార్యక్రమం. నిజంగా అది చివరి కార్యక్రమం అయిద్దని నేను ఎప్పుడూ అనుకోలే, కలలో కూడా కనలేదు. సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద కూడా పోరాడింది. పోరాటంలో ఎంతో ఘర్షణ పడ్డాడు. పాపం ఆయన జీవితమే ఘర్షణ. చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి ఘర్షణ పడ్డాడు, పోరాడిండు. ఆయన చిన్న రైతు కుటుంబం నుంచి పుట్టి పోరాటాల నుంచి ఎదిగిండు పెద్ద సుదర్శన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుడిగా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా, శాసనసభ్యుడిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఆయన పోరాటాలని ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మేమైతే స్వర్గీయులు బియ్యాల జనార్దన్ రావు గారి ఇంట్లో సుదర్శన్ రెడ్డి కిరాయికి ఉండేవాడు. ఆ ఇంట్లో నేను, సుదర్శన్ రెడ్డి గారు నెల రోజులు, 40 రోజులు అదే ఇంట్లో ఉన్నాం. ఒక రూమ్ లో ఉన్నాం, ఒక ఇంట్లో ఉన్నాం. పరకాల ఎన్నికప్పుడు కానీ, స్టేషన్ గన్పూర్ ఎన్నికల్లో పొద్దుగాలేసి తిరిగేవాడు. ఆరోగ్యం గురించో అన్నం గురించో ఆలోచించేవాడు కాదు. తెలంగాణ కావాలి, మా కేసీఆర్ తెలంగాణ సాధించాలి కేసీఆర్ నాయకత్వంలో అని క్షణక్షణం తపన పడ్డటువంటి ఒక గొప్ప ఉద్యమకారుణ్ణి, ఒక కుటుంబ సభ్యుడిని, కేసీఆర్ గారికి అత్యంత విశ్వాసమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం ఇది ఒక నర్సంపేటకే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు, మొత్తం బీఆర్ఎస్ కుటుంబానికి కూడా ఒక తీరని లోటు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, పెద్ద లేని మీటింగ్లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తారు. మొన్న పెద్ద ఆసుపత్రిలో పడితే నేను, కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం.
వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు